కోర్టు వారు నోటీస్ పంపిస్తుంది. ఈ ఈ కంప్లైంట్లో హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస మీద ముద్దాయిలు చేశారు. మీరు వీళ్ళని ముద్దాయిలు చేస్తున్నారా లేదా ఛార్జ్షీట్లో అని అడగాలి. వాళ్ళ దగ్గర నుంచి 2 రిప్లైస్ రావచ్చు. చేశాము అని చెప్తే వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 2 కంప్లైంట్ మర్జ్ అయిపోతాయి. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీస్ కేసు కింద తీసుకుంటారు. ఒకవేళ చేయటం లేదు అని కానీ 2 రిపోర్ట్లే కదా, ఒక రిపోర్ట్ అటు ఒక రిపోర్ట్ ఇటు, చేయటం లేదని కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈ కంప్లైంట్ టేకన్ ఆన్ ఫైల్ చేసి వాళ్ళ ముద్దాయిలు చేసి 2 కేసులు జాయింట్ చేయాలి. కాబట్టి తప్పించుకునే సమస్య లేదు. వెరీ హ్యాపీ టుడే దట్ హౌ ఎవర్ టాలర్ యు ఆర్ బిలో ది జ్యుడిషియల్ సిస్టమ్. ఈ విధమైనటువంటి గౌరవ కలిలో పాత్ర కలిగినటువంటి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస వీళ్ళు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోవడానికి ఇది చట్టసమ్మతం కాదు. ఒక బిలీవ్డ్ సోల్, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ప్రాణం, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మ ఖచ్చితంగా శాంతించబడింది. దానికి కారకులైనటువంటి ఈ బిగ్ ఫిష్, బిగ్ యాక్టర్స్ వాళ్ళని ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలు చేసి విచారించిన రోజే ఆ ఆత్మ శాంతి కలగద్దని ఒక ఉద్దేశంతో ఇది వాళ్ళ మదర్కిను పోలీస్కిను కోర్టుకి సంబంధించిన కాదు విషయం. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ అవర్ మదర్, దిస్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఈ సమాజం మీద చేసినటువంటి దాడి, ఈ సమాజం మీద చేసినటువంటి ఒక నేరం. అందుకని దారిని పోయే దానైనా సరే విత్ కాన్షియస్, విత్ ద నాలెడ్జ్, హీ కుడ్ కమ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ యాజ్ పర్ ఏఆర్ అంతులి కేసు. పూర్తిగా ఓకే లోకస్ స్టాండింగ్. వేశారు. తర్వాత లాయర్స్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం. కానీ ఎవరైతే విజయలక్ష్మి లాయర్ ఉందో ఆమె క్లియర్గా చెప్తుంది, మా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది అని. ఆమె మా అత్త మీద లేకపోతే మా మేనత్త మీద నిజంగా నేను కాదు కానీ ఆయన ఆత్మ కొంత శాంతింపబడేదానికి ప్రశ్న వేశాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది వ్యక్తిగతమైనటువంటి నేరం కాదు. వాళ్ళ అమ్మ, తమ్ముడు, బిడ్డ, మామ, మేనమామ ఎవరికి సంబంధించింది కాదు. ఇది క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఇది సమాజం మీద జరిగినటువంటి నేరం, సమాజానికి జరిగినటువంటి ఘోరం. అందుకని వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకు తెలియదు.